హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ నేను మీ సాయి కుమార్. తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచానికి పరిచయం చేసిన ఒక్క దర్శకుడు రాజమౌళి. ప్రస్తుతం రాజమౌళి పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలతో మరోసారి తనను తాను స్టార్ డైరెక్టర్గా ప్రూవ్ చేసుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాడు. అయితే ఇందులో భాగంగానే ఆయన చేస్తున్న ప్రతి సినిమాలో తనదంటూ ఒక రీతిలో ముందరికి వెళ్తూ ఉంటాడు. అయితే ఇందులో భాగంగానే సూపర్ సక్సెస్ని కూడా అందుకుంటాడు. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు సినిమాలో తమిళ ఇండస్ట్రీకి చెందిన లోక నాయకుడు కమల్ హాసన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక నిన్నటి మొన్నటి వరకు వేరే హీరో పేర్లు వినిపించినప్పటికీ ఇప్పుడు మాత్రం ఈ సినిమాలో కమల్ హాసన్ కీలక పాత్ర పోషిస్తున్నాడంటూ తమిళ సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. రీసెంట్గానే కమల్ హాసన్ కల్కి, భారతీయ 2 సినిమాలు చేశాడు. అయితే కల్కి సినిమా సూపర్ సక్సెస్ని అందుకుంది. బట్ భారతీయ 2 అయితే అంత సక్సెస్ని అందుకోలేకపోయింది. కాబట్టి ప్రస్తుతం రాజమౌళి కమల్ హాసన్తో విలన్ పాత్రలో నటింపజేస్తున్నాడా లేదా హీరోకి అన్నయ్య పాత్రలో నటింపజేస్తున్నాడు అనేది ఇప్పటికీ తెలియలేదు. ఇక మొత్తానికైతే లోకనాయకుడిని రాజమౌళి తీసుకుని మంచి పని చేశాడంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక లోకనాయకుడు లాంటి నటుడు మన ఇండియాలో ఉండటం నిజంగా మన అదృష్టం అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఎలాంటి పాత్రనైనా సరే అవలీలగా చేసేస్తాడు. అలాంటిది రాజమౌళి పాన్ వరల్డ్ సినిమాలో మన లోకనాయకుడు చేశాడంటే ఆయన నటన గురించి ప్రపంచం మొత్తం తెలుస్తుందనే మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి చూద్దాం ఈ వార్త ఎంతవరకు నిజముందో. ఈ వీడియో పైన మీరేమనుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూ ఉండండి హ్యాష్ట్యాగ్ యూ.